హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే ఎండు రొయ్యల బంగాళదుంపల కూర ఎలా చేద్దామో చూద్దాము. ఇలా కొన్ని ఎండు రొయ్యలు తీసుకోవాలి, బంగాళదుంపలు తీసుకోవాలి. బంగాళదుంపల్ని నేను ముందుగా నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుంటే తొక్క వెంటనే వస్తుంది. సరిపడిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సరిపడి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత ఇలాగా ఎండు రొయ్యలు తలకాయలు తీసేసి నానబెట్టేసుకోవాలండి. ఇలాగా ఏమన్నా ఇసుగు ఏమన్నా ఉంటే పోతుంది. నూనె బాగా మరిగిన తర్వాత వేసేయడమే. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఎండు రొయ్యలు వేసి బంగాళదుంపలు వండుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళు కొంతమందికి ఎండు రొయ్యలు అవి ఇష్టం ఉంటుందండి. అలాంటి వాళ్ళు వేసుకోకుండా మామూలుగా వండుకోవచ్చు, అలాగైనా బాగానే ఉంటుంది. నాకు మా ఇంట్లో వాళ్ళకి అయితే చాలా ఇష్టం. ఇవి ఇలాగ బాగా వేగాలండి, వేగితేనే దాని రుచి అప్పుడు తెలుస్తుంది. తర్వాత మిరపకాయలు, ఆనియన్స్ కోసి పెట్టుకునేవి వేసేసుకోవాలి. నేను వీటిల్లో టమాటా కూడా ఏం చేర్చలేదండి, ఎందుకంటే బంగాళదుంప కూర స్పైసీగా ఉంటేనే బాగుంటుంది తినడానికి. చూసారా ఎంత ఈజీగా వస్తుందో? ఇలా చాక్తో అయితే ఈజీగా వస్తుందండి తొక్క. నేనైతే స్క్రాపర్తో చేయను. ఇలాగైతే దుంప మిగులుతుంది, తొక్క కూడా ఈజీగా వస్తుంది నానిన తర్వాత. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బంగాళదుంపలు వేసేసుకోవాలి. నేనైతే ఆడించిన కారం వేసుకుంటున్నానండి. ఇందులో దుంప కొంచెం ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఇలా పొయ్యి మీద 10 నిమిషాలు మగ్గిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత కట్టేసుకోవడమేనండి. అబ్బబ్బా, చూస్తేనే నోరు ఊరిపోతుంది. చూసారుగా కలర్ ఎంత బాగుందో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.